బెంగాల్లో బీజేపీ సర్కార్ కొరువుదీరింది. బీజేపీ తొలి సీఎంగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేశారు. అట్టహాసంగా జరిగిన కార్యక్రమానికి ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులు, ఎన్డీఏ కూటమి నేతలు హాజరయ్యారు. టీఎంసీ హయాంలో బెంగాల్ తీవ్రంగా దెబ్బతిన్నట్లు చెప్పారు సీఎం సువేందు అధికారి. వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో మెజారిటీ సాధించిన బీజేపీ మొదటిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బెంగాల్ తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా సీనియర్ నేత సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేశారు. కోల్కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్లో అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో గవర్నర్ ఆర్ఎన్ రవి సువేందు చేత సీఎంగా ప్రమాణం చేయించారు. 55 ఏళ్ల సువేందు అధికారి వెస్ట్ బెంగాల్కు 9వ సీఎంగా ప్రమాణం చేశారు. আমি ভারতের সার্বভৌমত্ব ও অখণ্ডতা রক্ষা করিব। পশ্চিমবঙ্গ রাজ্যের মুখ্যমন্ত্রী রূপে আমার কর্তব্যসমূহ নিষ্ঠাপূর্বক এবং বিবেকসম্মতভাবে নির্বাহ করিব এবং ভয় বা পক্ষপাত, প্রীতি বা বিদ্বেষ রহিত হইয়া সকল শ্রেণীর জনগণের প্রতি সংবিধান ও বিধি অনুসারে న్యాయాచరణ కరిబ. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం తర్వాత ఫైలుపై సంతకం చేసి ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్నాథ్ సింగ్, సీఎం యోగి, స్టేజ్పై ఉన్న ఇతర మంత్రులు, ఎమ్మెల్యేల ఆశీర్వాదం తీసుకున్నారు సువేందు అధికారి. ఇదే వేదికపై సువేందుతో పాటు 2 డిప్యూటీ సీఎంలు, పలువురు కేబినెట్ మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీపై పరోక్షంగా విమర్శలు చేశారు సువేందు అధికారి. బెంగాల్ ఎన్నికల రిజల్ట్ గురించి ఇంకా చర్చించుకుంటున్న వారికి సద్బుద్ధి కలగాలని కోరుకుంటున్నారని చెప్పారు. వెస్ట్ బెంగాల్ ఇప్పటికే చాలా తీవ్రంగా దెబ్బతిందన్నారు. బెంగాల్ సంస్కృతి ధ్వంసమైందని చెప్పారు. బెంగాల్ను పునర్నిర్మిస్తామన్నారు సీఎం సువేందు అధికారి. प्रधानमंत्री का इच्छा था नया सरकार रविंद्र जयंती का दिन अपना कार्यकाल शुरू करे, इसलिए हम लोग प्रधानमंत्री जी का नेतृत्व में कवि गुरु को प्रणाम करते हुए आज संविधान को मानते हुए ओथ टेकिंग किया, शपथ लिया है और उसका बाद मेरा सरकारी कार्यक्रम ये जोड़ा साको से हुआ है, कवि गुरु को प्रणाम करके माल्यार्पण कर. ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారోత్సవానికి బీజేపీ అగ్రనేతలు సహా ఎన్డీఏ కూటమి లీడర్లు హాజరయ్యారు. స్టేజ్ పైకొచ్చిన ప్రధాని మోదీ బీజేపీకి అధికారాన్ని కట్టబెట్టిన ప్రజలకు సాష్టాంగ నమస్కారం చేశారు. సీఎం సువేందు ప్రమాణ స్వీకారోత్సవంలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రధాని మోదీ 98 ఏళ్ల బీజేపీ తొలితరం కార్యకర్త మఖన్లాల్ సర్కార్ను ఘనంగా సన్మానించారు. మఖన్లాల్ పాదాలకు నమస్కరించి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీతో పాటు జాతీయోద్యమంలో పనిచేశారు మఖన్లాల్ సర్కార్.